మామ్ చిత్రంతో మన ముందుకు వచ్చిన మన అతిలోక సుందరి శ్రీదేవి వాళ్ళ అమ్మగారి అంత్యక్రియలు ఆమె చేశారట. ఆమె మాటల్లోనే విందాం. బహుశా పుట్టుకతోనే నాకు నటన వచ్చేసిందేమో. నా 4వ ఏట కెమెరా ముందు నిలబడ్డ క్షణాలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. ఆ క్షణం అదంతా ఒక వింత లోకంలా తోచింది. నటన అనేది ఒకటి ఉంటుందని, నేను చేస్తున్నది అదేనని అప్పటికి నాకు తెలీదు. కన్నడ కవి నన్ను ఒక ఫంక్షన్లో నాన్నతో కలిసి చూసి ముచ్చటపడి నేరుగా ఇంటికి వచ్చి, మీ పాపకి సినిమాల వేషం ఇప్పిస్తానన్నాడు. మా అమ్మ మురిసిపోయింది, ప్రోత్సహించింది. అలా తెరంగ్రేటం చేశాను. 10 సంవత్సరాలకి బిజీ స్టార్ అయిపోయా. సినిమాల ప్రభావం నా బాల్యం పైన, ముఖ్యంగా నా చదువుపై ఉండకూడదని నాన్న ఓ హోమ్ ట్యూటర్ని పెట్టారు. ఆయన షూటింగ్స్కి నా వెంట వచ్చేవారు. సెట్స్లో పాఠాలు నేర్చుకునేదాన్ని. చిన్నప్పుడు నేను మరీ ముద్దపప్పులా ఉండేదాన్ని. చిన్నప్పుడు అమ్మా నాన్నలంటే భయం, పెద్దయ్యాక గౌరవం పెరిగింది. అమ్మ మాటలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. అమ్మ మాటే నాకు వేదవాక్కు. అమ్మ సలహా లేనిదో ఏ పని చేసేదాన్ని కాదు. అమ్మా నాన్నలు నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచారో అంతగా ప్రేమించేవారు. అవుట్డోర్ షూటింగ్స్లో రోజుకు ఒకసారైనా మాట్లాడకపోతే నాకు తోచేది కాదు. కొన్ని నెలలు షూటింగ్ నిమిత్తం బయట ఉండాల్సి వచ్చేది. రోజు మార్నింగ్ అమ్మా నాన్న ఫోన్లో మాట్లాడేవారు. కానీ ఒకరోజు నాన్న నుంచి ఫోన్ రాలేదు. చాలాసేపు వెయిట్ చేశా. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ చెప్పింది, నాన్నకు బాలేదు, అందుకే నీకు ఫోన్ చేయలేదు అని. అసలు విషయం, నాన్న ముందు రోజే మరణించారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఆ తర్వాత అమ్మకి అనారోగ్యం. అప్పుడు జుదాయ్ సినిమా షూటింగ్లో ఉన్న అమ్మ చనిపోయింది అని ఫోన్ వచ్చింది. వెంటనే ఇంటికి వచ్చేసాను. అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, నువ్వు నా కూతురివి కాదు, కొడుకువి అని. అందుకే అమ్మ అంత్యక్రియలు నేనే నిర్వహించాను. అది నా జీవితంలో అత్యంత విషాదకర సంఘటన. అమ్మా నాన్నలు చనిపోయినప్పుడు నా కళ్ళ వెంట నీళ్లు రాలేదు. అలాగని ధైర్యంగానూ లేను. ఏదో నిర్వికార భావన చాలా రోజుల పాటు నన్ను ఆవహించింది అన్నారు శ్రీదేవి.